ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈ కర్మలు కర్మఫలాలు దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అండ్ భక్తి దాంట్లో ఆ విషయాలు జస్ట్ ఫోకస్ ఏంటంటే, మనం జాగ్రత్తావస్థలో శరీరం మనస్సు ఇంద్రియాలు వీటిని ఆశ్రయించాం. ఈ కరణదాల కర్మలు జరుగుతాయి. ఆ కర్మలకు సంబంధించిన సర్టెన్ ఇది ఉన్నాయి, ప్రోటోకాల్స్, డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. అవే మన ట్రాఫిక్ రూల్స్, ఏ ఫీల్డ్లో ఉన్న ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన కండక్ట్ రూల్స్ లాగా. అయితే డూస్ అండ్ డోంట్స్ సంబంధించినవి శాస్త్రంలో ఉన్నాయి. ఆ డూస్కు ఫలం మనకు ప్రసన్నత సుఖం, డోంట్స్కు ఫలం దుఃఖం. అయితే ఇది ఏంటంటే, మనం అంటాం యద్భావం తద్భవతి, వాట్ యు సో యు రీప్ అని. అట్లాగే విచ్ ప్రతిదీ కూడా మెటీరియలైజ్ అవుతుంది మనకి. అది మాత్రం ఇంపార్టెంట్. దీనికి సంబంధించింది ఒక స్టోరీ శాస్త్రాల్లో ఉంది. ఏంటంటే, ఒకతను అడవిలో తప్పిపోతాడు. అయితే అతనికి తెలియదు. ఓ చెట్టు కింద విశ్రమిస్తాడు. ఈ సో టైర్డ్. అయితే ఇప్పుడు కొంచెం బెడ్ ఉంటే బాగుంటుంది, ఏదేది అడుగుతూ పోవడం, ఫుడ్ అన్నీ వస్తాయి. బట్ ఇంకొక ఆలోచన, నాకు ఒక పులి వస్తే ఎట్లా నన్ను తింటుందంటే, పులి వచ్చి తింటుంది. అయితే అతనికి తెలియదు అది కల్పవృక్షం అని. అయితే మనం కూడా ప్రతి సంకల్పాలు మనవి చైతన్యం జాగ్రత్తావస్థలో, మనసు జడం. ఈ మనసు చైతన్యం ప్రకాశంలో మనసులో ఉన్నాయి, ప్రకాశింపబడతాయి. అవే వృత్తులు, ఆ సంకల్పాలు, కర్మలు, కర్మేంద్రియాలు, ఇవన్నిటి కూడా. అయితే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ బౌండ్ టు మేనిఫెస్ట్. సో ఇది మనం గ్రహించాలి. అయితే ఆ డోంట్స్ అర్థకామాలు మనం చేశాము. అర్థకామాలు మరి డూస్ అండ్ డోంట్స్ అవన్నీ కూడా పాటించినప్పుడు ఏమవుతుంది, దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఈ దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? సరే, దుఃఖం వచ్చింది, అన్కాన్షియస్గా వర్తమానంలో మనం కరెక్టే ఉండొచ్చు. అయితే ఒక రైతు కనుక ఇప్పుడు వేస్తున్నాడు విత్తనాలు, ఇదివరకు వేసిన పంట తీసుకుంటుంటాడు. అయితే ఈ విధమైన ఒకలాంటి లా ఉంది కర్మకు సంబంధించింది. అయితే ఇప్పుడు మనం చూస్తే మనం భగవంతుని ఆశ్రయించాం. అయితే ఇప్పుడు మనం ధైర్యం కోల్పోకూడదు. ఇప్పుడు ఈ థాట్ కూడా ఈశ్వరా నన్ను కాపాడు, ఈశ్వర నాకు ఈ కోరిక ఇవ్వు. అయితే ఈ థాట్ కూడా చైతన్యం సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఇవి బ్లెస్ అవుతాయి. వి నీడ్ నాట్ వరీ. సో ఇదొక విత్తనం. ఒక విత్తనం వేసాం, భూమాత నన్ను నాకు ఈ దుఃఖం తొలగించు, అదొక విత్తనం, అది పంట వస్తుంది. ఈ కోరిక అయితే వస్తుంది. మరి రియల్లీ దాన్ని మనం బేరీజ్ వేసుకుంటే, అయితే మనం ఇప్పుడు ఏంటంటే, సమ్ టైమ్స్ మనకు కనిపిస్తుంది దట్ ఈజ్ నాట్ అడ్రస్డ్ అని. ఇప్పుడు మనం ఏంటో ఒక థాట్స్లో బ్యాలెన్స్లో తూకంలో పెడితే లెఫ్ట్ సైడ్ కర్మఫలం ఉంది. అది ఏ విధంగా వచ్చిందో దానికి సంబంధించిన గహన కర్మణ గతి మనకు వెళ్ళదు. వర్తమానంలో మనం ప్రేయర్ చేస్తూ ఆ ప్రేయర్ను కోల్పోకుండా, ప్రేయర్ను ఇంటెన్సిఫై చేస్తూ శ్రద్ధతోని చేసినప్పుడు ఒకటంటే మనకి ఇమీడియట్గా ఒకలాంటి కన్సోలేషన్గా ఉంటుంది. నెక్స్ట్ అది భగవంతుడికి తెలుసు ఏ డిగ్రీలో ఎట్లా హౌ టు హ్యాండిల్ అనేది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. సో వీ నీడ్ నాట్ లూజ్ ఫెయిత్ అండ్ ధైర్యంతో చేయాలి. నెంబర్ 2, దీన్ని సాక్షిగా ఉంటూ దానికి ఉదాసీనంగా ఉంటే ఇంకా